ఏంది తెలంగాణలో ఆంధ్ర పోలీసుల పెత్తనం కొనసాగుతున్నట్టు అనిపిస్తుంది. ఆంధ్ర నాయకుల పెత్తనం కొనసాగుతున్నట్టు అనిపిస్తుంది. అసలు ఎందుకు రేవంత్ రెడ్డి స్పందించట్లేదు? జర్నలిస్టుల పైన దాడులు, ప్రొఫెసర్‌ల పైన దాడులు అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? యాక్చువల్‌గా సరే రేవంత్ రెడ్డి గారు జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం లెక్కన కనబడతా ఉంది. హ్మ్. ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అంటే నేను సోర్సెస్ కొంచెం స్టడీ చేస్తా. నేను రౌండ్ టేబుల్ కార్యక్రమము పృథ్వీ అన్న పిలువని పృథ్వీ అన్న మీద గౌరవంతోని లేకుంటే పాశం యాదగిరి అందరూ వస్తున్నారు కాబట్టి ఒక తెలంగాణ జర్నలిస్ట్ కాబట్టి ఇక్కడ అందరం ఒక వేదిక మీద రావాల్సిందే అని చెప్పడంతో నేను వచ్చిన. యాక్చువల్గా నేను ఒక సబ్జెక్ట్ చెప్పిన దాని మీద పూర్తి వివరాలు తీసుకొని వస్తా వెనక ముందు అసలు ఎందుకు జరిగింది. నేను మన అందరూ వస్తుండ్రు ఈ సబ్జెక్ట్ పైన అందరూ ఐకమత్యంతో ఒక గొంతుగా నిలబడాలని చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా వచ్చిన. ఎందుకంటే గతంలో ఆ అప్రమత్తంగా లేకపోవడం వల్ల మన వెంకట్ పైన దాడి జరిగింది, తీసుకుపోయి 3rd డిగ్రీ ఎక్కించిన కొట్టిండ్రు. కాబట్టి ఇది మన దగ్గర రిపీట్ కావద్దని చెప్పి చేసిన. మొత్తానికి నాకు ఇవాళ నేను ఒక హై రైజ్ టవర్స్ది ఒక కేసు ఎఫ్ఎస్ఎల్ కేసు ఒకటి ఢిల్లీ లెవెల్లో నేను ఒకటి ఫైల్ చేసే పని పైన ఉన్నా. యాక్చువల్గా ఈ 3-4 రోజులకి అదే పని మీద ఉన్నా. అది ఉన్నప్పుడు నాకు ఇవాళ అక్కడ ఉన్న అడ్వకేట్ ఒకళ్ళు నాకు చెప్పిన విషయం ఏంటంటే ఇది ఎప్పుడో మాట్లాడుకున్నాడు టూకీగా. లోపల అమిత్ షా గారు ఏం మాట్లాడినారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినారు అనేది ఎప్పుడో జరిగింది. ఇది నిన్న మొన్న జరిగింది ఏం కాదు, పాత రోజులది. ఇది ఒక టీవీ డిబేట్లో ఒక ఫ్లోలా ఇట్లా జరిగింది అనేది ఈయన చెప్పుకుంటూ వచ్చాను. చెప్పుకుంటూ వస్తే వాళ్ళు మాకు ఆయన కంటే ఈయన దగ్గర అని వాళ్ళు ఏదో చెప్పారు. ఇది అయిపోయింది. నాగేశ్వరరావు గారు చెప్పి ఎన్ని రోజులు అవుతుంది, దాదాపు 10 రోజులు అవుతుంది. ఇది 10-15 రోజుల తర్వాత దాదాపు 12-13 డేస్ అవుతుంది ఆయనని అన్న తర్వాత ఎప్పుడైతే ఒక రౌండ్ టేబుల్ దీని మీద జరిగింది, ఏది బండి భగీరథ మీద, బండి సంజయ్ గారి ఎపిసోడు అవన్నీ ఎప్పుడైతే జరుగుతుందో నేను కామన్ లింక్ చెప్తున్నా, నేను చెప్తా. ఆ లింక్స్ కూడా కొన్ని మనం బయటకు వచ్చినాయి. ఎప్పుడైతే ఇదంతా జరుగుతుందో హార్డ్గా జరుగుతుందో మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ జనసేన ఈ సబ్జెక్ట్ మీద అసలు మాట్లాడారు, ఎవరు నోరు తెరవరు. అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది, బీఆర్ఎస్ పార్టీ స్పందించింది, బీజేపీ, జనసేన, టీడీపీ ఇవంతా కామ్గా ఉన్నారు. కానీ ఏమున్నా కానీ జనసేన మాత్రం మాట్లాడేది. ఎందుకంటే గతంలో వరంగల్లో యాసిడ్ దాడి జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ అమ్మాయిని కలిసి అమ్మాయిని పరామర్శించారు. సరే అని చెప్పి మరి ఈ ఇష్యూలో రాలే, ఓకేనా, ఇది ఇక్కడ మనం ఆపుదాం. అయితే ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ కేసు మీద పబ్లిక్ దృష్టి బాగుంది, ఎటుపోతుంది ఏందనేది మొత్తానికి మీడియా డైవర్షన్ చేయాలని మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే దాదాపు 267 ఛానళ్ళ పైన కేసు పెట్టారు. అన్ని ఛానల్స్లో ఉన్న వీడియోలు అన్నీ ఎగిరిపోయినాయి, అంటే సాక్ష్యం ఏం లేకుండా. ఇక మళ్ళీ ఈ సబ్జెక్ట్ ఎవరు మాట్లాడకుండా, ఇట్లా తీసేసిన సబ్జెక్ట్ కూడా చేయకుండా, వీడియో చేయకుండా ఈరోజు ఆంధ్రాలో 2-3 వాయిదాలు వెళ్ళినాయి. బండి సంజయ్ ఆయన ఒక వంగవీటి మోహన్ రంగా లాంటి వారు మాకు అన్నారు. వంగవీటి మోహన్ రంగాకు నేను కూడా అభిమాని. మోహన్ రంగా ఎవరి సొత్తు కాదు, ఆయన అందరికి అభిమానులు ఉన్నారు, అన్ని ప్రాంతాలు ఉన్నారు. ఇది గ్రేట్ లీడర్ కాబట్టి ఆయన అందరు గుర్తు చేసుకుంటారు. ఆయనతో ఒకరు పోల్చారు, పేలలే. తర్వాత దీన్ని డైవర్ట్ చేయనీకి అని చెప్పేసి నాగేశ్వరరావు గారు ఎప్పుడో మాట్లాడింది పైకి తీసుకొచ్చారు. బండి సంజయ్ ఇక వాళ్ళందరూ ఒక పార్టీ కదా. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే ఈ మైనర్ గర్ల్ ఇష్యూలా అమ్మాయిల తరపున నిలబడతామని చెప్పినటువంటి వాళ్ళు ఈ జనసేన సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా నోరు తెరవాలి. వాళ్ళు తెరవలే, టీడీపీ తెరవలే. కాకపోతే బీజేపీతో కొంచెం ఎక్కువ అటాచ్మెంట్స్ ఎవరు ఉంటారంటే జనసేన పార్టీ ఉంటుంది. అయితే వాళ్ళు చెప్పడం ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ మాట్లాడలేదో కామ్గా ఉన్నారో అనుమానాలు వస్తున్నాయి, సరే నోరు తెరవలేదు దన్మని వాళ్ళు నాగేశ్వరరావు సబ్జెక్ట్ తీసుకొని వచ్చారు. ఎప్పుడు 10 రోజుల కింద ఒక డిబేట్లా ఒక ఫ్లోలా ఒక చెప్పుకుంటా పోయే దాంట్లో వచ్చింది. అసలు అది కేసు పెట్టాల్సిన సబ్జెక్ట్ కాదు, ఆయనను ఎఫ్ఐఆర్ చేయాల్సిన అవసరం కాదు, 4-5 పోలీస్ స్టేషన్లు చెప్పాల్సింది కూడా లేదు. ఏంటంటే ఈ బండి సంజయ్ వాళ్ళ ఎపిసోడ్ ఇక టీవీలలో లేదు, ఎక్కడ కూడా దీని గురించి డిబేట్లు జరగదు. ఈ 267 కేసులు పెట్టింది కదా, దీనిపైన కూడా ఎవరు మాట్లాడద్దు. ఇక
దీని సబ్జెక్ట్ అది. దాన్ని మొత్తం డైవర్ట్ చేయనీకి అని చెప్పేసి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ సబ్జెక్ట్ క్లోజ్ అయిపోయింది. అవును. క్లోజ్ అయిపోగానే బీజేపీ పొలాల కాడిపోవడు, పత్తి రైతుల కాడిపోవడు, ఉమ్. ఏది ఈ కళ్ళాల కాడిపోవడు, బస్సు యాత్రలు ఇవన్నీ మొదలైనవి, గుర్తుపెట్టుకోండి. ఉమ్. ఆ ఎపిసోడ్ క్లోజ్ చేసి ఈ ఎపిసోడ్ దానికి ఉన్న వీడియోలు మొత్తం తీసి అవతల పడేసిండ్రు. ఒక్క వీడియో మీకు ఎలా ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఎలా కూడా కనబడకుండా సర్వం తీసి అన్ని అవతల పడేసింది. పడేసి అసలు ఇది ఏమి కానట్టుగా ఈ స్టోరీ నడుపుతున్నారు. దీన్ని డైవర్ట్ అయితే ఈ సోషల్ మీడియా మీరు ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉంది కదా, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పక్కనకెళ్ళి ఒక గేట్ ఒకటి పోతుంది. ఒక 4 బ్యాచ్లు లోపల 1 to 1 పోతారు. ఈ మనకు కామెంట్స్ పెట్టేటోళ్ళంతా అందులోకెళ్ళే పెడతారు. వాళ్ళు తెలంగాణ ఎంప్లాయీసే. అదే అంత 10,000కో 20,000కో నౌకరీ చేస్తారు. అందులోనే పోతారు, అందులోకి పోతారు, వస్తారు. నేను కొంచెం దీని మీద కొంచెం రీసెర్చ్ చేసిన అంట. మొత్తానికి ఈ సబ్జెక్ట్ మాట్లాడింది, ఈ సబ్జెక్టు ఇది చేసింది 101% బండి సంజయ్ గారి కుమారుంది ఇది చేయని. ఇక దీనిపైన మరి ఆ రోజు నేను ఎందుకు ఓవర్ రియాక్ట్ అయినా, నేను అలా కూర్చున్నప్పుడు నాకు వెస్ట్ గోదావరి, నేను 10 జిల్లాలకు ఇన్ఛార్జ్ చేసిన, విశాఖపట్నంకి వెళ్ళి అక్కడ దాకా. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చైర్మన్. రేవంత్ రెడ్డి దాకా ఉత్త తెలంగాణకు ముఖ్యమంత్రి కాదు, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు నేను చైర్మన్ చేసినాను. నాకు ఒక వీడియో ఒక మిత్రుడు పంపిండు. ఏమని పంపిండు అంటే, తెలంగాణ వాళ్ళ దిష్టి దాకి నా దగ్గర దిష్టి దాకి నా దగ్గర వీడియో, కొబ్బరి చెట్లు మొత్తం మొండాలు మిగిలినాయి అని చెప్పిండు. నేను అప్పుడు అరే నా ఇక్కడ ఇష్యూస్ పైన నేను అందరూ నరదృష్టి ఏం దాకింది. ఆల్రెడీ అక్కడ నాగేశ్వరరావు గారు అప్పుడే వచ్చిండ్రు, ఆడ కూర్చున్నారు. అక్కడ భావోద్వేగాల మధ్యలో అందరం ఉన్నాం. పాశం యాదవ్ గారి స్పీచ్ అయిపోయింది, అక్కడ భావోద్వేగాలతో మనం అందరం ఉన్నాం. ముందు ఆమె కూర్చుంది. ఆ వీడియో నేను చూసిన తర్వాత నేను లేచినప్పుడు అక్కడ నా తెలంగాణ దిష్టి దాకిందని చెప్పినావు, నా తెలంగాణకి ఏం నష్టపోయింది నీకు? ఇవాళ ఎప్పుడైనా చిరంజీవి గారి సినిమా ఇదైనా పారితోషం కింద నైజాం రైట్లు తీసుకుంటారు చాలామంది, ఎందుకంటే ఆయన అభిమానులు ఎక్కువ ఇక్కడ ఉంటారు కాబట్టి. ఆయన పార్టీ పెట్టినా కానీ ఇక్కడ 3-4 ఎమ్మెల్యేలు గెలిచినాయి. అదేంట కాబట్టి మీకు అన్ని తీర్లా ఇది ఉన్నది. అంటే ఈరోజు మీకు పిల్లలు పుట్టిండ్రు, పెళ్ళిళ్ళైనాయి, వాళ్ళ పిల్లలైనాయి. కాబట్టి ఈరోజు మీకు అంత మా నరదృష్టి, తెలంగాణ నరదృష్టి ఏం దాకింది బ్రదర్? అక్కడ నా ప్రాంతం గురించి, నా వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు అక్కడ ప్రాంత విభేదం అని కాదు. తెలంగాణ వల్ల ఇప్పుడు ఇక్కడ తెలంగాణ వాళ్ళ దృష్టి మంచిది కాదు, తెలంగాణ వాళ్ళ చూపు మంచిది కాదు, తెలంగాణ వాళ్ళ ఆలోచన మంచిది కాదు అనేది ప్రాంత విద్వేషాలు ఇప్పుడు ఎవరు రెచ్చగొట్టిండ్రు? అర్థమైందా? ఇది మీరు ఆలోచించాలి. మాట్లాడేటోళ్ళు ఎవరైతే దీన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు మీరు ఆలోచించాలి. దీన్ని అసలు ఎవరు రెచ్చగొడుతున్నారు అనేది మీరే ఆలోచన చేయాలి. ఎవరి దృష్టి ఎవరికి దాకింది? ఈరోజు మేము తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఇవాళ మేము నష్టపోతూ ఉన్నాం. మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ మాది. మా తెలంగాణలో మేము మిగులు బడ్జెట్ ఏర్పడి ఇలా మేము అప్పుల పాలై ఉన్నాం. అర్థమైందా? తెలంగాణ ఉద్యమ నాయకుడని మేము తెచ్చుకున్న తర్వాత ఈరోజు కాళేశ్వరంతో వివిధ రకాలలో అయిపోయింది. ఇవాళకి 16 మంది నిరుద్యోగులు చచ్చిపోయారు, కల్లాలకార రైతులు 16 మంది చచ్చిపోయారు. నిన్నటికి ఒక టీచర్తో కలిపి 97 మంది రిటైర్డ్ ఉద్యోగులు నిలబడక చనిపోయారు. ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దాన పైన వాళ్ళు నిలవలేదు. ఇవాళ కట్టుకున్న ఇండ్లు గులగొడుతున్నారు, ఇస్తామన్న ఇండ్లు పక్కన పెట్టి కట్టుకున్న ఇండ్లు గులగొడుతున్నారు. ఉన్న భూములు మేము కలుపు రగిలి ఉన్నాం. మేము ఇవాళ మమ్మల్ని ముట్టుకుంటే, మమ్మల్ని కదిలిస్తే కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు వస్తాయి, మనం ముట్టుకుంటే కంటాలు తెగే మాటలు వస్తాయి. అటువంటి పదం ఆ క్రోషం మధ్యలో మేము ఉన్నప్పుడు నేను ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పెద్ద ఇది అని చెప్పి నేను ఎత్తి మీద ఏమి ఎక్కించుకుంటలేను. అర్థమైందా? ప్రొఫెసర్ నాగేశ్వరరావును నేను పెద్దగా ఎత్తుకున్నాను. ఎప్పుడు నేను ఆయన పరిచయం లేదు, ఆయన నీకు తెలుసు కానీ మేము ముఖాముఖి పరిచయాలు ఎప్పుడు లేవు. అయినా కానీ తెలంగాణలో ఎవరికి ఏం జరిగినా కానీ అక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు మేము స్పందించాలని చెప్పి మేము డిసైడ్ అయినాం. ఆ సమయంలో నేను ఇప్పుడు ఇప్పుడు బ్రదర్ నా దృష్టి దాకితే నాకు దూరం ఉండు. నా దృష్టి పొద్దుగాలు ఎందుకు, శాంతం ఎందుకు పోతావు? నువ్వు రా అని సంగతి చెప్తా అని చెప్పిన. నువ్వు రా. ఇప్పుడు నేను చెప్పిన సీక్వెన్స్కు ఎవరికైనా కోపం వస్తుందా రాదా? అక్కడ ఎందుకు మాట్లాడినా అక్కడ నాకు అర్థమైపోయింది. తర్వాత వీడియో చూసినా విమలక కొంచెం ఫీల్ అయినట్టుంది, పక్కన కొంచెం
వాళ్ళు బాధతో కొంచెం ఇదైనట్టుండ్రు. కానీ ఉమ్, నేను చూసిన సందర్భం బట్టి, నాకు వచ్చిన పరిస్థితిని బట్టి నేను 101% నేను మాట్లాడాను. ఉమ్, ఆ టైం ఉంటుంది. సేమ్ నీకు పొన్నం ప్రభాకర్ అప్పుడు నేను అరే పొన్నం అని పిలిచి ఎందుకు పిలిచిన, ఉమ్, అక్కడ ఆర్టీసీ యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల శంకర్ గౌడ్ 47 డిగ్రీల ఎండ ఉన్నప్పుడు కాళ్ళ పెట్టుకొని చచ్చిపోయాడు. ఉమ్, ఆయన శవం అందులో ఉన్నది. ఉమ్, ఆ మరణానికి కారకుడైనోడు దాకున్న శవం కాడికి వచ్చి నిలబడ్డాడు. ఉమ్, నిలబడితే నా స్పందన ఎట్లుంటుంది? అవును, యూనియన్లు కామ్గున్నాయి, అంత రమ్ముడిపై కూర్చున్నారు అక్కడ. నా స్వరం ఎట్లుంటుంది? ఆ పిలుపుతోనే డైవర్ట్ అయింది, లేకుంటే చర్చలు లేవు. అవును, శంకర్ గౌడ్ అంటే ఆయన ఒకవేళ ఆయన త్యాగం చేసుకోకుంటే చర్చలు లేవు. ఆ త్యాగం తర్వాత దాన్ని నేను రేకెత్తకుంచకుండా చర్చలు లేవు. మరి ఎక్కడ పోయింది ఈరోజు? కాబట్టి ఇవాళకి నేను ఇవాళ లేటెస్ట్ సబ్జెక్ట్, ఇవాళకి బీసీ జ్యోతిరావు పూలే స్కూళ్ళల్లో ఫీజులు లేవు, మన జీతాలు లేవు వాళ్ళ గెస్ట్ టీచర్లకు. ఉమ్, దాదాపు 2-3 నెలలకే జీతాలు లేవు. మనం మాట్లాడినాం, ఇవాళ కూడా మాట్లాడినాం వాళ్ళ కార్యదర్శి, వాళ్ళు జీతాలు లేవు, వాళ్ళు ఎట్లా బతుకుతారని, ఇంట్లో ఫీజు ఎట్లా కడతారు, ఎండాకాలం హాలిడేస్ ఇయ్యారు, కడుపు రగులుతుంది. వాళ్ళు ఏం చెప్పి నాకు ఫోన్ చేసి, అన్న మేము ఇల్లు కిరా కట్టుకుంటలేదు, కూరగాయలు కొనలేకపోతున్నాం, పిల్లలను హాస్పిటల్ తీసుకపోలేదు, జూన్లో స్కూల్ వేయాలి, వచ్చే నెలలో ₹1 లేదు, 3 నెలలకెళ్ళి మాకు జీతాలు లేవంటే టెండర్లో మండే ఎట్లుంటే కడుపు. ఎటువంటి మాటలు వస్తాయి మనకు? ఉమ్, అటువంటి మాటలు నాకు అక్కడ వచ్చినాయి. అవును, ఓవరాల్గా ఇదంతా చూస్తే ఇంట్లో అందరం కలిసి, టోటల్గా మేము అందరం కలిసి, సరే ఆయన తరపున మాట్లాడినా కానీ ఒక సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి పెడుతున్నానే దాన్ని మేము గుర్తించలేకపోయినాం. ఉమ్, అవును, అవును, ఇదంతా ఉమ్, ఇది ఇదంతా జరిగింది కదా, ప్రెస్ క్లబ్లో నేను మాట్లాడినా కదా, అవును, మా అందరికి మాట్లాడినా కదా. ఉమ్, ఇవాళ మా వీడియోని మొత్తం తీసి పడేసారు. ఉమ్, అవును, సైబర్ క్రైమ్కి వెళ్ళి ఏదో జిల్లాకి వెళ్ళి వచ్చిందంట, తిరుపతికి ఏదో జిల్లాకి వెళ్ళి, అన్నమయ్య జిల్లాకి వెళ్ళి ఉమ్, క్రైమ్ బ్రాంచ్కి వెళ్ళి వచ్చింది. ఈ వీడియోని మొత్తం తీసేయని ట్విట్టర్కి యూట్యూబ్లోకి మొత్తం పెట్టింది. ఇవాళ రేపు మొత్తం ఎగిరిపోతాయి. అంటే ఇక్కడ 2 దిక్కులు జరిగింది. ఒకటి, బండి సంజయ్ గారి సబ్జెక్ట్ అంతా వెళ్ళిపోవడానికి పవన్ కళ్యాణ్ గారి ముందుకు వచ్చిండు. ఇవాళ బండి సంజయ్ గారు మేము అక్కడ కొట్లాడుతుంటే మా మీద కేసులు వేసి వీడియోని మొత్తం లేపేసిండు. మేము ఆడ పంచాయతీ పెట్టుకుంటే ఇవాళ ఆయనకెళ్ళి ఇదైపోయింది. మొత్తానికి 2 కూడా డైవర్షన్. ఈ 2 డైవర్ట్ చేయడానికి ఆయన ఇంకో రాగం ఎత్తుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ ముఖ్యమంత్రి అంటే వీళ్ళంతా ఒకటే కదా. బండి సంజయ్ ఒకటే, రేవంత్ రెడ్డి ఒకటే, వాళ్ళు ఒకటే, వీళ్ళందరూ ఒకటే. నేను ఖచ్చితమైన ఆధారంతో రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర పోయినా. ఇవాళ మంగళిని కాపాడింది కూడా రేవంత్ రెడ్డే, గుర్తుపెట్టుకోండి. మంగళిని కాపాడుతుంది వీళ్ళే. ఇవాళ మంగళి సబ్జెక్ట్ తీసుకొచ్చిన వాళ్ళు కూడా బయటకు వచ్చిండు. ఎవడో నాకు పేర్లు అవసరం లేదు. మంగళి సబ్జెక్ట్ తీసుకొచ్చిన వాళ్ళు కూడా సైడ్ అయిపోయారు. ఇలా హైకోర్టు దగ్గర చర్చ. ఇలా బాధితులను మొత్తం నాకు బాధితులు కాంటాక్ట్ లేరు. బాధితులు కాంటాక్ట్లో వచ్చిన రోజున దాని సినిమా వేరే చూపెడతా. అందులో ఎవరెవరు ఇన్ఫార్మ్ అయ్యారు. ఒక కేంద్ర మంత్రి, బీజేపీ కేంద్ర మంత్రి కూడా ఈరోజు ఫోన్లు చేసి మీరు ఈ కేసు మూసేయండి, మాట్లాడొద్దు అని చెప్పేసి కేంద్రంలో ఉన్న మంత్రికలు వస్తుండ్రు. బండి సంజయ్ గారు ఇంకో కేంద్ర మంత్రి, అర్థమైందా? కాబట్టి వీళ్ళందరూ చేసి వాళ్ళని కాపాడే ప్రయత్నాలు చేస్తుండ్రు. వీళ్ళంతా మందిని గోసబుచ్చుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఒక సబ్జెక్ట్ ఒకడు డైవర్ట్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఎక్కడ లాభం ఉంటుందో, ఎక్కడ ఇది ఉంటుందో ఆడనే దొరుకుతారు. కానీ మొత్తాన్ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ తెలంగాణ భావోద్వేగాలు ఏ విధంగా రెచ్చిపోయినాయి అనేది మనం చూసినాం. ఒరిజినల్గా తెలంగాణలో కాలబెట్టుకోనికి రెడీగా ఉంటారు, కాలబెట్టుకోనికి చచ్చిపోతే ఏమైనా చేయడానికి రెడీగా ఉంటారు. తెలంగాణ అది వాళ్ళకు ఓపిక ఉన్నంతసేపే. ఓపిక నశించిందంటే వేరే తిరిగి ఉంటుంది. నా అంచనా ప్రకారం మరిదిశ ఉద్యమం మాత్రం ఖచ్చితంగా పోస్టు తెలంగాణ ఉద్యమం పక్కా జరుగుతుంది. నిన్నటికెళ్ళి ఎప్పుడైతే పాశం యాదగిరి కానీ నాదైతే వదిలేసి కానీ పాశం యాదగిరి లాంటి పెద్ద మనిషి పైన జరిగినటువంటి పద ప్రయోగం ఏదైతే ఉందో ఆ పద ప్రయోగం ఇప్పుడు వాళ్ళన్నీ చెప్పిన అన్ని వివరించగలుగుతా. ఎవరంటే ఏంది అని అన్ని వివరించగలుగుతా. జరిగింది తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతుంది. దీనికి మాత్రం భారీ మూల్యమే ఉంటుంది. ఎవరైనా సరే పాశం యాదగిరి గారి మీద మాట్లాంటి పదాలు ఏవైతే వాడినరో అవి ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. నిన్న అది ఎక్కడ కూడా స్క్రిప్ట్ రైటింగ్ ఎక్కడ కూడా ఇది అని ఉండదు. అర్థమైందా? ఎక్కడ ఉండదు. ఇవాళ నాకు పొద్దుగాలకి వెళ్ళి ఇంకో ఫోన్ వచ్చింది. పాపము చిరంజీవి గారి
ఈ ఇష్యూకు చిరంజీవి గారికి కానీ చిరంజీవి కొడుకు కానీ ఏం సంబంధం లేదు. ఇవాళ తెలంగాణ ఊర్లలో చర్చ ఏంటంటే మనకు వాళ్ళకి మళ్ళీ ఫైట్ మొదలైంది. ఈరోజు పెద్ద సినిమా ఏదో సినిమా రిలీజ్ అవుతుందంట, ఆ సినిమాను బహిష్కరించాలి, ఆ సినిమా మనం చూడొద్దు, ఆ సినిమా మనం చూడొద్దు. మన వాళ్ళని తిడుతున్నారు, మన పాశం యాదగిరి అని తిట్టిండ్రు. అర్థమైందా? పాశం యాదగిరి కింద గ్రౌండ్ రూట్ వరకు తెలుసు. ఇవాళ ఆ చర్చ చాలా స్ట్రాంగ్గా ఒక సెంటిమెంటల్గా ఈరోజు పోయింది. రేపు ఇది ఎఫెక్ట్ ఎక్కడ దాకా పోతుందో చూడు. అంటే ఇవాళ వాళ్ళు 4 మాటలు మాట్లాడిపోయాను. అదే 4 మాటలు. పవన్ ని మనం తెలంగాణలోకి వస్తే ఆపలేము, పవన్ ఒక తుఫాను అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక తుఫాన్ గిఫాన్ మనకు తుఫాన్, నేను చెప్పిన వాస్తవాలు ఇవి. పవన్ ఇప్పుడు రాకుంటే ఎవరు ఆపుతారు, ఎవరు చేస్తారు ఏంటనేది కాలం నిర్ణయిస్తుంది. కాలం నిర్ణయిస్తుంది. తెలంగాణ అనేది ఇవాళ ఒకడు పోయి అక్కడ తెలంగాణ దానికి అసలు అర్థమే లేదని చెప్పింది. అవును, డిక్షనరీలో పదమే లేదని చెప్పి, అంటే మనోళ్ళతోని మనల్ని తిట్టిపిస్తారు. అర్థమైందా? మనోళ్ళతోని ఎందుకన్నా పీపుల్స్ వాళ్ళ కొంతమంది ఉండేది కోవట్లు, కత్తుల సామయ్య వాడు ఉండే, కత్తుల అలానే వండుకుంటా ఇన్ఫర్మేషన్ ఎంచుకుంటా చంపేది. శ్రీలంకకు ఇట్లా పారిపోతుంటే ఫ్లైట్ ఏదో ఇదే అయిపోయి దుంకనికి ప్రయాణం చేసి చచ్చిపోయింది కత్తుల సమయ. అసలు కత్తుల సమయాలు చాలా మంది ఉన్నారు. మనోళ్ళని తిడతారు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర ఎవరబ్బా, నా కోసం ఎప్పుడన్నా మాట్లాడినా, నా తరపున ఎప్పుడన్నా మాట్లాడినా, ఆయన వ్యాపారం ఏదో ఆయన చేసుకుంటుండు. అర్థమైంది? ఆయన బిజినెస్ చేసుకుంటుండు, అవన్నీ ఆయనకు రాబడి వస్తాయి కదా, వ్యాపారం చేసుకుంటుండే ఆయన మాట్లాడుతుండు. ఆమె తులసక్క చెప్పేదాకా తెలియదు, నెలకు 10 లక్షలు ఏమో సంపాదిస్తుంది. కాబట్టి ఆయన బిజినెస్ చేసుకుంటాడు. ఆయన చేసుకుంటే ఆయన నాకు సంబంధం. కానీ నా ప్రాంతవాసిని అన్నారు కాబట్టి నేను వచ్చిన, నా ప్రాంతవాసిని ఎవరో అన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరకు వచ్చిన. నేను నా ప్రాంతవాసిని వేరొకడు అన్నాడు కాబట్టి వానననికి నేను బయటకు వచ్చినప్పుడు నా ప్రాంతవాసి నా మీద దాడి చేస్తాడు. అర్థమైందా? వేరే ప్రాంతవాసి నా ప్రాంతంలో ఉన్న మేధావి మీద దాడి చేస్తుండు. నేను ఆ వేరే ప్రాంతం వాసి నా మేధావి మీద దాడి చేస్తాం, వాళ్ళ మీద మేము దాడి చేయనీకి పోయినాం. పోతే నా పక్కన ఉన్నోడే నన్ను పొడుస్తుండు. వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు? వీళ్ళు బ్రిటిష్ అప్పుడు ఉండే, వీళ్ళు పీపుల్స్ వార్లు ఉండే. అర్థమైందా? వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఉండే. అర్థమైందా? వీళ్ళు వాళ్ళ మెప్పు కోసము, వాళ్ళకి తెలుసు వీళ్ళని వాడుకోవాలని. మళ్ళీ వీళ్ళందరూ ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ బీసీలే ఉంటారు, వేరే కులాలు ఏముండయి, ఎక్కువ వాళ్ళే ఉంటారు. ఏముంటే కడుపుంటే బిర్యానీ పెడితే ఏమనంటే వాళ్ళని తిడతారు. ఆ బ్యాచ్ తర్వాత కొంచెం కొంచెం దొరుకుతుంటే కొన్ని విషయాలు నాకు తెలుస్తుంది. ఇదివరకు మొన్ననే పోలీస్ స్టేషన్ లేదా ఇష్యూ అయింది అది. సరే ఏదున్నా కానీ సమాజం చూసుకుంటా అంటే వీళ్ళు కొత్త కాదన్నట్టు, వీళ్ళు తిట్టేటోళ్ళు కానీ అనేటోళ్ళు కానీ కొత్త ఏం కాదు. వీళ్ళు ఎప్పుడూ ఉంటారు, ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. ఏదేమటప్పటికీ మొత్తానికి ఇవాళ ఈ ఎపిసోడ్, ఆయన ఎపిసోడ్ వచ్చింది ఓన్లీ బికాజ్ ఆఫ్ ఈ డైవర్షన్. అని ఇంకా తెలంగాణలో ఆంధ్ర విగ్రహాలు వెలుస్తూ ఉన్నాయి. వద్దు అసలు తెలంగాణలో ఆంధ్ర విగ్రహాలు పెట్టద్దని చెప్పి మీ పోరాటాలు చేసినా కూడా డైరెక్ట్ అమీర్పేట నడి ఒడ్డున కూడా మళ్ళీ ఒక విగ్రహం వెలిసింది. దీనికి సంబంధించి ఎన్టీఆర్ పెట్టడమే కాదు, దీనికి పేరు కూడా పెట్టబోతున్నారు హైదరాబాద్కి అని చెప్పి కొంచెం వార్తలు వినిపిస్తాం. అసలు ఏం జరగబోతుంది తెలంగాణలో? నేను అనుకుంటా ఏదో ఒక యూనివర్సిటీలో 28వ తారీఖు రోజు సూరవరం ప్రతాప్ రెడ్డి గారి విగ్రహావిష్కరణకు రమ్మని చెప్పి బాచ్పల్లిలో రమ్మని చెప్పి అక్కడ ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు వచ్చి మన ముఖ్యమంత్రి గారిని ఇన్వైట్ చేశారు. ఎవరిని? రేవంత్ రెడ్డి గారిని రమ్మని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు సూరవరం ప్రతాప్ రెడ్డి గారి దగ్గరికి, సూరవరం ప్రతాప్ రెడ్డి గారి దగ్గరికి, ఆయన సూరవరం ప్రతాప్ రెడ్డి ఈజ్ ఏ వెల్ నోన్ పర్సన్, పెద్ద స్టార్ వార్, చాలా పెద్ద యోధుడు, చాలా పెద్ద తెలంగాణకు త్యాగం చేసినటువంటి ఒక మహాపురుషుడు, మహనీయుడు. నేను ఇవాళ దాకా ఆయన స్టాచ్యూ దగ్గర కూడా నేను పోదాం అనుకున్నాను, దానికి పోలే. రేవంత్ రెడ్డి గారు దానికి పోలే. స్వర్గీయ నందమూరి తారక రామారావు దగ్గర పోయాను. నేను ఒక వీడియో పంపిస్తాను, నేను ఒక చిన్న డాక్యుమెంటరీ చేసిన, మీరు అది చూడాలి. వైస్రాయ్ హోటల్ దగ్గర ఎన్టీ రామారావు గారు జీబ్లో వచ్చినప్పుడు ఎన్టీఆర్ లెక్క బతకాలన్నారు కదా తుమ్మల నాగేశ్వరరావు. మొట్టమొదటి చెప్పు తుమ్మల నాగేశ్వరరావుది ఎన్టీ రామారావు మీద పడ్డది. నేను ఆ వీడియో ఖచ్చితంగా మీరు పైన సైడ్ ప్లే చేయండి, నేను పంపిస్తాను. 12 నిమిషాల వీడియో.
ఫస్ట్ చెప్పు తుమ్మల నాగేశ్వరరావు పడ్డది, ఎన్టీఆర్ ఎన్టీ రామారావు. ఆ జీప్లు ఎవరెవరు ఉండే? ఎన్టీ రామారావు ఉండే, పక్కన లక్ష్మీపార్వతి ఉండే, పరిటాల రవి ఉండే, పరిటాల రవి పక్కన దేవినేని నెహ్రూ ఉండే, గాలి ముద్దు కృష్ణ, మోత్కుపల్లి నరసింహులన్న ఉండే. అడుగు చెప్తాడు. మోత్కుపల్లి నరసింహులు అంటే వీళ్ళందరూ ఉండే ఆ జీప్లో. అక్కడికి వెళ్ళి డైరెక్ట్ మొట్టమొదటి చెప్పి ఇసిరేపించింది ఎవరు? ఒక చంద్రబాబు నాయుడు కాదు, చంద్రబాబు నాయుడు పెద్ద కొడుకు, చంద్రబాబు నాయుడు చిన్న కొడుకు, చంద్రబాబు కొడుకులందరూ, ఎన్టీ రామారావు కొడుకులందరూ, ఎన్టీ రామారావు బిడ్డలందరూ, ఎన్టీ రామారావు కోడన్లందరూ, ఎన్టీ రామారావు అల్లుళ్ళందరూ అందరు కలిసి చెప్పులు ఎవరి మీద వేయించారు? స్వర్గీయ ఎన్టీ రామారావు గారి మీద వేయించారు. స్వర్గీయ పొద్దుగాలకి వెళ్ళి అది ట్విట్టర్లో ఆ డాక్యుమెంట్ ట్విట్టర్లో పెట్టిన భయంకరంగా పోతుంది. వాళ్ళు ఏం చేయాలో తిడుతున్నారు. అరే నేను గొప్పగా చెప్పిన అయితే ఆ వన్ వే బంద్ చేసి కొట్టారు. మన రాష్ట్రం మన దగ్గర ఉన్న విగ్రహాలు మన దగ్గర ఉన్నాయి. ఇవాళ రేవంత్ రెడ్డి అనేటోడు తినేది మొగన్ తిండి పాడేది డాష్ పాట అన్నట్టున్నది. నిన్ను కాంగ్రెస్లోకి వచ్చినావు, కాంగ్రెస్లో నేను పొడుస్తున్నాను, 2017 దిగినా అన్నావు, కాంగ్రెస్ని అధికారం తెచ్చుడే అన్నావు, 45,000 మెజార్టీతో నువ్వు ఓడిపోయినావు. 45,000తోని అంటే నువ్వు వేస్ట్ ఫెలో అనేది అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ కానీ పనికిరాను. అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టంతో మళ్ళీ 6 నెలల ఎన్నికలు ఇచ్చి మల్కాజ్గిరి ఎంపీగా నేను గెలిపించాను, పిసిసి ప్రెసిడెంట్గా చేసిండ్రు, నిన్ను ముఖ్యమంత్రిగా చేసిండ్రు. అయానో భయానో లండో మొండో అని చెప్పి నేను భరిస్తుండ్రు. ఈరోజు నువ్వు ఓపెన్ చేస్తే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఓపెన్ చేయాలి, ఇందిరాగాంధీ విగ్రహం ఓపెన్ చేయాలి, ఇంకెవరి విగ్రహం ఓపెన్ చేయాలి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ పార్టీ. ఎన్టీ రామారావు గారు మంచోడా చెడ్డోడా అనేది పక్కన పెడతాం. ఎన్టీ రామారావును మనం కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలి? నేను చెప్పిన సొంత కొడుకులు, బిడ్డలు, అల్లుళ్ళు వాళ్ళే కుట్ర చేసి వాళ్ళు చెప్పులు వేయించి కథం పట్టించారు. అదే అంత ఒంటరివాడు అయిపోయి ఇది చేసింది. ఈరోజు ఆయనను మహానుభావుడు అని మీరు అనడెక్కడిది? ఫస్ట్ వాళ్ళ నాయన కాళ్ళ మీద గడి వాళ్ళకి క్షమాపణ అడగాలి. ఇవాళ వాళ్ళ నాయనకు క్షమాపణ అడిగిన రాళ్ళు. ఈ భారతదేశంలో ఎవరిని అడగని ప్రశ్న నేను ఈరోజు అడుగుతున్నా. అదేందా దాదాపు ఒక 30 ఏళ్ళ కింద అడగాల్సిన ప్రశ్నలు ఈరోజు అడుగుతున్నా. ఆయన కొడుకులు, ఆయన అల్లుళ్ళు అడిగినరా? ఆయన కొడతారు, ఆయన చంపుతారు, ఆయనను గోస్తారు, అన్నీ చేస్తారు, ఇంకా ఆయన ఫోటో అమ్ముకుంటారు. మనకేం పని? ఇలా కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని? ఆడ మీరైనా కండువాలు వేసుకోవాలి, మీరేందో తెలియదు కాంగ్రెస్ కండువాలు వేసుకోవాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని టీడీపీగా మార్చేసిండు. రేవంత్ రెడ్డి గారు ఏం చేసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ భావాజాలాన్ని ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ను టీడీపీగా మార్చి పడేసిండు. కంప్లీట్గా టీడీపీగా మారిపోయింది. టీడీపీ లెక్క ఉన్నది, టీడీపీ లెక్క మాట్లాడుతుంది, టీడీపీ లెక్క హావభావాలు వ్యక్తం చేస్తుంది. ఈరోజు పూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీని టీడీపీ లెక్క చేసేసిండు. నేను టీడీపీనే అన్నారు. ఈరోజు ఇందిరాగాంధీని తీసుకుపోయి టీడీపీతో కలిపేసిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తీసుకుపోయి టీడీపీతో సమానంగా చేసి మాట్లాడిచ్చేస్తుంది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండొద్దని చెప్పి నాదెండ్ల భాస్కరరావు గారిని తీసుకొచ్చిందే ఇందిరాగాంధీ. ఎన్టీ రామారావుని దింపించిందే రామ్లాల గవర్నర్. ఆ చరిత్ర తెలుసుకోవాలి. ఆ రోజు తెలుసుకోకుండా ఈరోజు దీన్ని టీడీపీ లెక్క మార్చి పడేసింది. ఇక్కడంతా టీడీపీ వాళ్ళ పెత్తనం చేపిస్తుంది, ఇలా వాళ్ళ పెత్తనం చేస్తుంది. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ కార్యకర్తలారా, మీరు మళ్ళీ దురదృష్టం ఏంటంటే దాని మీద పిసిసి అధ్యక్షుడు పోవడం ఇంకా దరిద్రం. మహేష్ గౌడ్ అనేటోడు పోయి ఆ వేదిక మీద పంచుకోవడం ఇంకా దరిద్రం. ఎవడైతే మొట్టమొదటి చెప్పిసిరేసిన ఎన్టీ రామారావు మీద అదే తుమ్మల నాగేశ్వరరావు ఆ వేదిక మీద ఉండడం ఇంకా దురదృష్టం. బతికితే ఎన్టీ రామారావు లేక బతకాలని మళ్ళీ ఆయన స్పీచెస్ ఇంకా దురదృష్టం. కాబట్టి నేను విగ్రహాల గురించి నేను వివాదాస్పద వాక్యాలు నాకు చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ లెక్క ఆలోచించాలి, టీడీపీ లెక్క ఆలోచించాలి. నేను 34 ఏళ్ళు కాంగ్రెస్లో ఉన్నా కాబట్టి నేను ఏ రోజు కూడా ఈ విచిత్రమైన సంఘటన నేను చూడలే. నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నాకు తండ్రి లాంటి వారు, నాకు అన్న లాంటి వారు, 3 నెలల అందశ్రీ గారి వనం కట్టిస్తా, ఒక వనం కట్టిస్తా, విగ్రహం పెట్టిస్తా 3 నెలల్లో అన్న. ఎటు పోయింది అన్న?
ఇవాళ సరే 2 రాష్ట్రాలు ఒకటి, అన్నీ ఒకటి టీడీపీ. విజయవాడ బెంచ్ సర్కిల్లో గద్దరన్న విగ్రహం పెట్టి, అందశ్రీ విగ్రహం పెట్టి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం పెట్టించి మాట్లాడు. ఇలా ఉన్న కాడికి ఉన్నాయితే మనం తీస్తలేం కదా, ఉన్నాయి. కొత్తగా మళ్ళీ పెట్టుడు ఏందంటున్నా. ఇలా తెలంగాణ ఉన్న ఓట్ బ్యాంక్ కోసం అనుకున్నాం. ఇలా ప్రతి దానికి ఒక మార్పు రావాలి. తెలంగాణకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చినాయి వాళ్ళ ఓట్ల కోసం మనం అనుకుందాం. ఈరోజు వాళ్ళు మన తెలంగాణ కలిసి తెలంగాణ పుట్టినరు, తెలంగాణ ఉన్న దే ఆర్ నాట్ మైగ్రేటర్స్. వాళ్ళు తెలంగాణ లోకల్స్, వాళ్ళు తెలంగాణ మనతోని ఉన్నవాళ్ళు. ఇక ఓట్ బ్యాంక్ ఏమున్నది మన దగ్గర? 3, 4, 5, 10 పార్టీలు ఉంటాయి. మళ్ళీ ఈ తోక పార్టీని తీసుకో, అది ఎన్టీ రామారావు పార్టీ కాదు కదా. ఎన్టీ రామారావును ఆయన చంపేసి గుంజుకొచ్చుకున్న పార్టీ, అది ఎన్టీ రామారావు పార్టీ ఎట్లయితుంది? అయితే ఈ తెలంగాణలో కూడా ఇంతకు ముందు కూడా ఎన్టీఆర్ విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా పెడితే ఏమైంది అని చెప్పి కూడా అంటున్నట్టు పరిస్థితి రాజకీయ నాయకులు. నేను అందుకని అంటున్నా, ముందే అంటున్నా, అవి పెట్టినాయన్ని తెలంగాణ రాకముందు పెట్టింది అయిపోయింది. ఇలా పెట్టేటోళ్లకు ఆ అర్హత ఉందా అని అంటున్నా. పెట్టేటోళ్ళు ఎవరు అంటున్నా. వాళ్ళు పెట్టుకుంటే, చంద్రబాబు నాయుడు పెట్టుకుంటే పెట్టుకొని, అర్థమైందా? పురంధేశ్వరి పెట్టుకున్నా, అసలు వాళ్ళు చంపిన వాళ్ళే వాళ్ళు పెట్టుకుని, అంతే కదా. పొద్దుగాలకెళ్ళి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నా కామెంట్స్ పైన పడతా ఉండరు, 1-2 కామెంట్, విపరీతమైన కామెంట్లు. అవి ఎక్కడికెళ్ళి పడుతున్నా ఒక కన్ను వేయించి చూపించిన. ఎందుకంటే పెట్టే కామెంట్ వానికి ఒకటి ఫాలోవర్స్ లేరు, ఫొటోస్ లేవు. మహేష్ బాబు ఫోటో, ఆ ఫోటోలు, ఈ ఫోటోలు ఉన్నాయి. ఎక్కడికెళ్ళి అయితే నడుస్తుందనంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పక్కనకెళ్ళి గేట్ ఉంటుందన్న, పొద్దుగాలకెళ్ళి 3-4 షిఫ్ట్లలో 3-4 గ్రూపులు పోతాయి, మనోళ్ళు కూడా పోతారు. అక్కడికెళ్ళి పెడుతున్న దుకాణం ఇది అని చెప్పాను. అంటే రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళే, రేవంత్ రెడ్డి కోసం కూడా వాళ్ళే పని చేస్తారు, ఈయన కాళ్ళే పని చేస్తారు, జనసేన కాళ్ళే పని చేస్తారు. ఎవరు కావాలన్నా అందరికీ వాళ్ళే పెడతారు, ఎవరైతే ఎన్డీఏ కోసం మాట్లాడతారు. లాస్ట్లో బండి సంజయ్ వచ్చినవి కూడా అక్కడికి వెళ్ళి పెట్టినాయి అవి. కాబట్టి ఈ విధమైన తీరుగా ఈరోజు నడుస్తుంది. విగ్రహాల అసలు విగ్రహాలు, ఆయన విగ్రహం పెట్టే అర్హత అక్కడ ఉన్నోళ్ళు వేదిక పైన ఎవరుండే? ఆయన చచ్చిపోయేటప్పుడు నీళ్ళు ఇచ్చినాడు ఎవడక్కడ? అక్కడ ఎన్టీ రామారావు కొడుకు వచ్చి, నా కొడుకు నీళ్ళు ఇచ్చిందా? కొన్ని తుమ్మన్ నాగేశ్వరరావు నీళ్ళు ఇచ్చిందా? ఎవరిచ్చిండ్రు నీళ్ళు? చంద్రబాబు నీళ్ళు ఇచ్చిందా? ఎవరితో ఇచ్చింది? ఎవరితో? ఒకటి. ఇంకోటి, మనం అయిపోయింది ఇక్కడ, మనం పెట్టుకొని చాలా విగ్రహాలు తయారైనాయి. ఇప్పుడు మా కాళోజీ నారాయణరావుది పెట్టుకోవాలి, అందశ్రీ గారిది పెట్టుకోవాలి. ఇప్పుడు అసలు స్పాట్లల్లో వాళ్ళు ఆయన పెట్టుకొని పెద్ద ఇవాళ చంద్రబాబు నాయుడు ఇది నాటి ఆర్డినరీ చీఫ్ మినిస్టర్. ఆయన ట్రంప్ కూడా పొద్దుగాల సాయంత్రం ఫోన్ చేస్తారంట, అమెరికా ఇప్పటిదాకా డెవలప్ చేసిన ఇంకేమేమి చేయాలి అని ఈయననే సలహాలు సూచనలు అడుగుతారంట. మజా కాదబ్బా, ఆయన అంత జోక్ కాదు. మోడీ కూడా అడుగుతుంటారు రోజు. ఇప్పుడు కొత్త పార్లమెంట్ కట్టింది, అది ఎట్లా కట్టాలని చెప్పి దానికి ఈయనే చెప్పిందట. ఇటుకే బరువు ఎంత ఉండాలి, ఎంత పొడిగేరు వెలుపు ఉండాలో కూడా ఈయననే చెప్పిందట. అంత గొప్ప మనిషి. ఇక నీ దగ్గర జాగలేదు అవే పెట్టుకోనికి? అంటే నా రాష్ట్రం ఇక ఎన్టీ రామారావు బొమ్మ ఉండద్దని నువ్వు అనుకుంటున్నావా? నా రాష్ట్రంలో ఎన్టీఆర్ ఉండద్దా? ఎన్టీఆర్ హైదరాబాద్ మీద వచ్చింది, హైదరాబాద్ ఎరకపో అని ఎన్టీ రామారావు బొమ్మలు హైదరాబాద్లో పడేస్తుంటా? చంద్రబాబు నాయుడు ఎందుకు పెడతలేరు విగ్రహాలు అక్కడ? ఎన్టీ రామారావు బొమ్మలు ఎందుకు పెడతలేరు? చంద్రబాబు మొత్తం ఈ హైటెక్ సిటీని, హైదరాబాద్ మొత్తాన్ని డెవలప్ చేసింది మొత్తం చంద్రబాబు నాయుడే. ఆయన కొన్ని ట్వీట్లు ఈయనలే చెప్పిండు కానీ, మన బుడ్డోడే చెప్పిండు, మన మంత్రి ముఖ్యమంత్రి చెప్పిండు కానీ ఆయన ఏం చెప్తున్నాబ్బా. అందుకని ఇవన్నీ చెప్పకుండా ఇవాళ నాసా కానీ అక్కడ అమెరికా పొద్దుగాల సాయంత్రం రోజు 3-4 సార్లు ట్రంప్ ఫోన్ చేస్తాడు. ట్రంప్ ఇవాళ యుద్ధాలు కూడా ఈయన చెప్తే ఆపేస్తాడు. ఆమాస్ యుద్ధము అర్థమైందా? యూదులకు కూడా ఈయననే, ఇజ్రాయల్స్ కూడా ఈయననే సలహా ఇస్తారు. అంత పెద్ద పుడింగ్ మీరు అడగకముందు అందుకనే చెప్తున్నా. ఇవాళ అన్ని మనకి ఆయన కట్టి, నేను ఇవన్నీ మరి 7 ఏళ్ళకి 10 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఇన్ని కట్టిండు, మరి 7.5 ఏళ్ళకి ముఖ్యమంత్రి ఉన్నాం. మరి అక్కడ ఏమేమి కట్టినావు ఎందుకు కనబడతలేవు మాకు? లాస్ట్లో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టుకొని జాగ లేకుండా ఇవాళ కూడా మా దగ్గరనే పెట్టుకోబట్టి ఇక అంత పెద్ద ఆంధ్రప్రదేశ్లో నీ దగ్గర అక్కడ ఆయన విగ్రహం పెట్టుకొని జాగ లేక ఇంకా మా మీదనే పడి కాబట్టి మా దగ్గరనే ఆడనే పెట్టుకోపోరు అని చెప్పి ఇక్కడ మా దగ్గర ఎందుకని చెప్పేసి కావాలని బ్రదర్ ఆ విగ్రహం తయారు చేయించింది ఈడబెట్టనికి కాదు, ఆ విగ్రహం తయారు చేయించింది అమరావతిలో పెట్టనికి, ఆడ పెట్టుకొని ఈడ మా కొద్దిగా కనబడద్దు. నెక్స్ట్ అక్కడ ఎవరు చంద్రబాబు నాయుడు కనబడాలి, చంద్రబాబు నాయుడు జాగలో లోకేష్ కనబడాలి. అందుకనే మొన్న వాళ్ళది మహానాడు అయితే మనల్ని తిట్టిపిచ్చుడు, మనకి ఇచ్చి స్క్రిప్ట్ పాపం ఆయన కావాలని అనలే, డిక్షనరీ లేదు, వాళ్ళు రాసిచ్చి చదువుమన్నారు.
ఆయన చదువుకుంటూ పోతే ఆయనలో ఏమొచ్చింది, తెలంగాణ డిక్షనరీ అసలు ఇది లేనే లేదని చెప్పింది. ఇక మాట్లాడొచ్చింది. కాబట్టి వాళ్ళు అంటే ఈయన చెప్పినా కదా, మన ప్రాంత వాసులతోనే మనని తిట్టిస్తారు, మన ప్రాంతాలతోనే మన వెధవలను అనిపిస్తారు. మన ప్రాంతంలో మన తెలంగాణలో మనోళ్ళు డెవలప్ చేయలేదు, మా కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేయలేదు, అంతా చంద్రబాబు నాయుడు డెవలప్ చేసిరని మన కోవట్టుగాడు ముఖ్యమంత్రి గాడే అంటాడు దొంగ. అదేందా దొంగ, ఈ దొంగనే అంటాడు. కాబట్టి ఈరోజు విగ్రహాలు పెట్టిన కాడికి చాలు. ఇప్పుడు మనము అందశ్రీ గారి విగ్రహం ఎక్కడ పెట్టాలి, ఇంకా గద్దర్ గారి విగ్రహం పెట్టాలి, వాళ్ళ కుటుంబస్తులు పెట్టుకున్నారు, ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాలు పెట్టాలి, ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. మరి ఇవి ఎక్కడెక్కడ పెడతారు, ఎప్పుడెప్పుడు పెడతారు ముఖ్యమంత్రి చెప్పాలి. ఇవి తప్ప ఇక మనం వేరే పెట్టాల్సిన అవసరం లేదు. మొత్తానికి అన్నిటికంటే పెద్ద మిస్టేక్ ఏంటంటే ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు ఆ విగ్రహ ఒక ఆవిష్కరణ వెళ్ళడం అత్యంత దారుణము. సొంత అల్లుడు ముఖ్యమంత్రి ఆ ప్రోగ్రాంకు రాలేదు, సొంత బిడ్డలు ఆ ప్రోగ్రాంకు రాలేదు. అంటే వీళ్ళందరూ కూడా ఈరోజు ఎన్టీ రామారావుని శత్రువు లెక్క చూసి మేము రాలేదని చెప్పి వాళ్ళు బహిష్కరించినప్పుడు వీళ్ళు పోయి దాన్ని కూడా కట్టడం అనేది ఇంకా దరిద్రం.